రాజకీయాలు ప్రతి హక్కులు కాపాడుతున్నారు. కానీ అతి ముఖ్యమైన ఏంటంటే మేము కొన్ని విషయాలు మనం పరిగణిస్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్య ఆరోగ్యం, ఆహార భద్రత, మిగతా కొన్ని విషయాలను దాదాపు 18 పాయింట్లను ఎంచుకొని మేము ఈ యొక్క 2 సంవత్సరాల ప్రణాళికలో ముందుకు తీసుకెళ్ళాలి. విద్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి, వైద్య ఆరోగ్యంలో కొన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మరియు ఎందుకంటే మన యొక్క గ్రౌండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి. ఇక్కడ సిటీలో ఇక్కడ ఓవర్ పరిస్థితులు, ఇక్కడ సినారియో మన పరిస్థితులు కాబట్టి అది అంచనా వేసుకుని మేము రాష్ట్ర కార్యాలయంలో కొన్ని కార్యక్రమాలు చేయాలని సంకల్పించారు. అందులో ముఖ్యంగా విద్యార్థులు చట్టం 2010లో మనము కేంద్రంలో తీసుకొచ్చాం. ఎడ్యుకేషన్ అనే దాని మీద రాజ్యాంగం మన పార్లమెంట్లో ఆమోదం జరిగింది విద్యార్థి చట్టాన్ని. ఎందుకంటే ఇది కూడా రాజ్యాంగ నిర్బంధిక విద్య. 14 సంవత్సరాలకు పిల్లలు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం చూపుతుంది. ఈనాటి కడప జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి చేసిన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు ఎస్ఐ రజాక్ గారు, అలాగే ఎంపీజే ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ సోదరుడు సలీం గారు, అలాగే కడప జిల్లా అధ్యక్షుడు జాకిర్ మిగిలి గారు, అలాగే పట్టణ అధ్యక్షుడు హుసేన్ బాషా గారు, ఇక్కడ సుదీర్ఘకాలం పాటు ఎంపీజేలో పనిచేసి తమ సేవలు అందించి ఇప్పటికీ మార్గదర్శకత్వం వహించడానికి ముందుకొస్తున్న పెద్దలు వైద్య గారు, బాషా గారు, ఇంకా పేరు పేరున మీ అందరికీ స్వాగతం అంజలి. సోదరులారా, ఇప్పటిదాకా ఈ ముందు అనేక విషయాలు ఎంపీజే గురించి మన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు మరియు కార్యదర్శి ఇంకా మిత్రులందరూ కూడా అనేక విధాలుగా ఎంపీజే ఎందుకు పని చేస్తుంది, ఏం చేయడానికి ఆవిర్భవించింది అన్న విషయాలు మేము ముందు ఇచ్చాము. అసలు ఎంపీజే లక్ష్యం ఏమిటి అంటే ఆ పేరులోనే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, శాంతి న్యాయం, ఈ రెంటిని స్థాపించడానికి ఒక ఉద్యమం అవసరమైంది. దాని పేరే ఎంపీజే. అయితే ఈ శాంతి న్యాయాన్ని ఎందుకు భూమి మీద స్థాపించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఎందుకు? స్వయంగా చివరి ఆకాశగతమైన పవిత్ర పురాణంలో దైవం ఆదేశం ఏమిటి అంటే, మేము ఈ భూమి ఆకాశాలను సత్యం ఆధారంగా సృష్టించాం. దీని బేస్ ఏమిటి అంటే సత్యం. దీనికి కొసగని భిన్నమైనటువంటి ఏ వాతావరణం కూడా ఈ భూమి మీద ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమవుతుంది? ఈ ప్రకృతి యొక్క సమతుల్యం దెబ్బతింటుంది. ఆ సమతుల్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరికీ. ఎందుకంటే ఈ భూమి మీద మనం పుట్టాం, కొంతకాలం పాటు ఇక్కడ ఉంటాం, తిరిగి ఈ భూమిలోకి వెళ్ళిపోతాం. ఆ ఉన్నంత వరకు ఈ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉన్నది. స్వయంగా పవిత్ర పురాణంలోనే దేవుడు ఏమంటాడు? కుంకుమ ఖైరవకి ఉద్యోగినా స్థానాలు కొంత నవనాలు ఇక నుంచి ప్రపంచంలో మానవ సంస్కరణకు మార్గదర్శకత్వానికి రంగంలోకి తీసుకురాబట్టే ఉత్తమ సంవత్సరం మీరే. మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి వారిస్తారు, దైవంపై విశ్వాసం ఉంచుతారు. ఈ పని చేయడానికే మేము మిమ్మల్ని భూమి మీదకి పంపించాము. నీ జీవితం, అరువులకు ఉపయోగపడని నీ జీవితం నీ కోసం కూడా దుర్లభమైపోతుంది. నీ బంధువులు కూడా నేను ఆశించుకునే రోజు వస్తుంది. నీకంటూ ఇంకేమీ మిగలదు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నప్పటికీ కూడా ఇద్దరితో ముగించే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది ఎంపీజే. ఇంత సువిశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి ప్లాట్ఫామ్ ప్రస్తుతం మనకు ఎక్కడ కనపడుతుంది. విభిన్న రకాలైనటువంటి మంచి ఆశయాలతో ఉన్న ఏ సంస్థతోనైనా సంబంధాలు పెట్టుకోగలిగినటువంటి స్థాయిలో ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది. కడప జిల్లా
సమావేశం అంటే మొత్తం అంతా కూడా నిలిపోయింటారేమో, నేను ఎక్కడ నిలబడి వీడియో తీసుకోవాలనేటువంటి సందేహంతో ఇక్కడ వచ్చాము. ఏదైనా కూడా మేము డిగ్రీ చదివే రోజుల్లో నుంచి కూడా ప్రజా సంఘాలలో, సాహిత్య సంస్థల్లో, రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో క్రియాశీలకంగా నా వంతు పాత్ర నిర్వహిస్తూ వస్తున్నాను. అవసరంగా ఉంటే మాత్రం మీడియాలోకి వచ్చింది. మేము చేసే వీడియో కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాం. అయితే బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే చివరికి నలుగురమే మిగులుతాము, ఏ పనికైనా, ఏ విషయంలోనైనా. కాబట్టి ఇది ప్రధానంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం, సమాజంలో మనుషుల మధ్య ఉన్నటువంటి లోపంగా ఇవాళ సమాజం ఎలా పోతామో చూస్తాము. పెళ్లిళ్ళ వ్యవస్థ ముస్లిం కుటుంబాల్లో ఎంత చిన్న భిన్నమైపోతా ఉందో చూస్తాము. చదువు ఓవైపు ఉన్నత విద్య చదువుకుంటా ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం చూస్తాము. ఇలాంటి సామాజిక పరిస్థితుల్లో మనకు ఎంపీజే లాంటి సంస్థ, వ్యక్తిగతంగా నాకు సలీం గారు ఎంపీజే ద్వారానే పరిచయం. అంటే ఒక మంచి పని చేస్తా ఉన్నప్పుడు ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా దాన్ని ముందుకు నడిపించేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి సమాజంలో ఇది అభినందించాల్సినటువంటి అంశం. అయితే మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ పరిధిలో మాత్రమే పని చేయగలుగుతాము. చేయాల్సిందైతే చాలా ఉంది. ముఖ్యంగా రాజకీయమైనటువంటి మార్పు రావాలా, సామాజికంగా మార్పు రావాలా, పారిశ్రామికీకరణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలా. ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా ఇవాళ చూస్తాను, మద్దతు పార్టీ ఏ విధంగా ముస్లింలకు అభద్రతా భావాన్ని పెట్టుకోవడంలో బాబ్రీ మసీదు కూల్చివేత దగ్గర నుంచి ఇవాటి వరకు కూడా రెండు జెండాలు స్కూటర్ల మీద రామజన్మకు సంబంధించి, అయోధ్యకు సంబంధించినటువంటి చూస్తా ఉన్నప్పుడు, ఎక్కడైనా స్టాల్స్ దగ్గరకు పోయినప్పుడు ఆ హోర్డింగ్స్ చూస్తా ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఒక డాక్టర్ నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఎంతో మంది ముస్లింలు, దళితులు అందరూ వస్తారు రాష్ట్రానికి. కాముని జెండా, రాముడు దేవుడు మీరు పూజ చేసుకుంటారు, అది వేరే విషయం. ఆసుపత్రి ముందు వేలాడి తీస్తే ఏమని అర్థం చేసుకోవాలి? ఎందుకు అది చాలా బాధ కలుగుతుంది. ఎంపీజే జిల్లా క్యాడర్ మీట్కు విచ్చేసినటువంటి మన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ గారిని, మరియు రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ గారు షేక్ అబ్దుల్ ఖాదిర్ గారు, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గారు, మరియు మన ఎంపీజే సీనియర్ మన పెద్దలు, ఈ ఎంపీజేలో పనిచేసినటువంటి మన సంఘ సేవ అధ్యక్షులు షేక్ అయ్యూబ్ గారు, మరియు మన షేక్ పెద్ద ఆయన మెహబూబ్ బాషా గారు, మరియు నూర్ బాషా గారు, మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు నేను ఆహ్వానిస్తూ, స్వాగతిస్తూ, నేను ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సోదరులారా, ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే సంస్థ ప్రతి ఒక్కరికి మనకు పేరు ద్వారా పరిచయం ఉంది. ఈ సంస్థలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది. మనము చాలా సంవత్సరాల నుండి, దాదాపు 2005 నుండి మనం మన రాష్ట్రంలో ఈ సంస్థ యొక్క పేరు గురించి వింటున్నాము. ఈ సంస్థ చేసే పనుల గురించి మనము పేపర్లలో కానీ, న్యూస్లలో కానీ అప్పుడప్పుడు చూస్తుంటాం. ఈ సంస్థ 2005లో నుంచి పనిచేస్తుంది. ప్రజలలో అవగాహన కల్పించడానికి, ప్రజలలో ప్రశ్నించే తరాన్ని పుట్టించడానికి, ప్రజలలో బానిసత్వాన్ని నశింపజేసి అంతం చేసి ప్రతి ఒక్కరి, మన గవర్నమెంట్కి కానీ, మన అధికారులను కానీ, ఎవరినైనా మనము ప్రశ్న అడగాలి. మన హక్కును మనం తెలుసుకోవాలి. మన ప్రభుత్వం మనకు ఏం హక్కులను ఇస్తుంది, మనకు ఏం హక్కులు వర్తిస్తాయి, మనకు ఎలాంటి హక్కులు మనకు ఉన్నాయి
అని మనము ప్రతి ఒక్కరిని ప్రశ్నించి ఈ అవగాహనని ఈ ఎంపీజే సంస్థ ప్రజలలో కోల్పడడానికి ఏర్పాటు చేస్తుంది. అంటే ప్రజలలో అవగాహన చేస్తుంది, మీరు మేలుకొల్పుతుంది ప్రజల్ని. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే మీ హక్కుల్ని అడుగుతారో అప్పుడే మీ హక్కుల్ని పొందగలరు. లేకపోతే మనము ప్రజల మాదిరి, గొర్రెల మాదిరి మనుషులు బానిసత్వాన్ని అలవాటు పడిపోయి ప్రజలు వాళ్ళ అధికారులు ఎలా పరిపాలిస్తారో, వాళ్ళు ఎలా ఆచరిస్తారో, వాళ్ళు ఎలా ఆదేశిస్తారో మనం కూడా దానికే అలవాటు పడిపోయి వాళ్ళ మాటలు విని మనం అలాగే జీవిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే డిక్టేటర్షిప్ లేకుంటే అధికారతనం, ఒక సింగిల్ ప్రెసిడెంట్ మాదిరి ఎలా తనకు వచ్చిన ఇష్టానుసారంగా ఒక రాజు ఎలా చేస్తాడో అలాంటి చేయకుండా ఈ మన ప్రజాస్వామ్యంలో మనం నివసిస్తున్న ఈ సెక్యులర్ దేశంలో, ఈ భారతదేశంలో మనము ప్రజలు ప్రతి ఒక్కరూ తమ యొక్క హక్కుల్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏ మనిషికైనా ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా కల్పించాల్సింది 3 హక్కులు ఉన్నాయి: విద్యా హక్కు, వైద్య హక్కు, ఆహార హక్కు. ఈ హక్కులు కల్పిస్తే ప్రతి పౌరుడు, ప్రతి మనిషి తన జీవితాన్ని సుఖంగా, శాంతిగా ముందుకు కొనసాగిస్తాడు. అలాగే మన సమాజంలో కూడా సుఖం, శాంతి ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి వరకైతే మన సమాజంలో, మన ఊరిలో, మన మధ్య సుఖం, శాంతి అనేది ఉండదో అప్పుడు అభివృద్ధి చెందదు. మనము ఈ అంతర్గత కలహాల్లో మనం ఇట్లానే కొట్టుమిట్టుకుంటూ మనము జీవితం గడుస్తాం. అలా అని మన ప్రజలలో పనిచేస్తుంది. 2005 నుంచి 2014 మన తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రం విడిపోయే వరకు ఇది కలిసిగా పనిచేసింది 2 రాష్ట్రాలలో. 2014 తర్వాత తెలంగాణ డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో యాక్టివ్గా ఉంది. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత మనం మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎంపీజేని నూతన కమిటీగా ఏర్పరచుకొని మనము మా పాత అధ్యక్షులు, మన పెద్దవాళ్ళు దీని గురించి మన ఈ రాష్ట్రంలో కూడా దీని అవసరం ఎంతైనా ఉంది, ప్రజలలో దీని అవగాహన కల్పించాలి, దీని ఆవశ్యకత కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రజలలో ప్రశ్నించే తరంని మనము నిలబెట్టాలి, వాళ్ళను మేల్కొన చేయాలి అనే ఆలోచనతో ఈ సంస్థ మరీ ప్రజల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మళ్ళా 2020 నుంచి కరోనా తర్వాత దాదాపుగా ఈ సంస్థ మళ్ళీ ప్రజల్లో మన అన్ని జిల్లాల్లో కూడా పని చేస్తుంది. తద్వారా నేను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ఈరోజు ప్రొద్దుటూరులో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా క్యాడర్మీట్ జరగడం జరిగింది. ఈ క్యాడర్మీట్కు రాష్ట్రాల నుంచి రాష్ట్ర బాధ్యతలు ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ గారు మరియు ఎంపీజేకి సంబంధించి సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ గారు అబ్దుల్ ఖదీర్ గారు కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడికి రావడం జరిగింది. ఎంపీజే అనేది ఒక ప్రెజర్ గ్రూప్ సంస్థ. ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రజల్లో ఒక హక్కుల కోసం పోరాడుతుంది, ప్రజల హక్కుల కోసం. మరియు ప్రజలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైనా రాయితీలు ఉంటే ఆ రాయితీలు ఇప్పించడానికి, మరియు ప్రజలకు కావాల్సిన హక్కులు వాటిని ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి ఒక ప్రెజర్ గ్రూప్లా పనిచేస్తుంది. ఏదైనా ప్రభుత్వాలు నియంత్రితంగా ప్రవర్తిస్తుంటే ఆ ప్రభుత్వాలకు తమ బాధ్యతను తెలియజేయడం జరుగుతుంది. మరియు ఏదైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను కూడా వారి బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలకు మీరు చేయాల్సిన పనులు సక్రమంగా చేయాలి. ఒక ప్రజానాయకులుగా కాకుండా ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా మీరు అందుబాటులో ఉండాలా. ఎందుకంటే మీరు తీసుకునే జీతాలు ఏమైనా ఉన్నాయో అవి ప్రజల దగ్గర నుంచి వచ్చే జీతాలు డబ్బులు కాబట్టి వాళ్ళకు మీరు బాధ్యులుగా ఉండాలి. ప్రభుత్వం ఏదైనా మీకు జీతాలు ఇస్తుందంటే అది ప్రజల డబ్బులే కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. అలా కాకుండా ప్రజలకు అనురాహిత్యంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం అది క్షమించరాని నేరంగా అవుతుంది. అందువల్ల ఏదైనా మీరు ప్రజలు సమస్యలు తెచ్చినప్పుడు వాటిని సత్వరమే పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా మీరు ప్రభుత్వ అధికారులు మీరు ప్రజానాయకుల మాటలు వింటూ ప్రజలకు వినకుండా మాటలు
చేసినారంటే అది బాధ్యతారహితం అవుతుంది. అందువల్ల మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజానాయకులు మీరు ఏదైతే 5 సంవత్సరాల వరకు ఎమ్మెల్యేగా ఎంపీగా అధికారంలో ఉంటారో అది ప్రజలకు బాధ్యతలుగా ఉంటారు. అందువల్ల మీరు ప్రజలకు ఏదైనా మేలు చేయాలి అనే తపన మీరు దగ్గర ఉండాలి. కానీ అధికారం ఇచ్చారు మేము ఏదైనా చేస్తే అది చెల్లుబాటు అవుతుంది అని మీరు నియంత్రణగా ప్రవర్తించకూడదు. మనం ఏదైనా హోదా ఇచ్చినారంటే అది ప్రజలు ఇచ్చిన హోదా అని గుర్తించాలి. ఆ ప్రజలు ఇచ్చిన కుర్చీగా భావించాలి. ఆ కుర్చీ ఎలాంటిదంటే 5 సంవత్సరాలు కిరాయికి ఇచ్చారు, ఆ కిరాయిలు ఖాళీ చేయాలా అనే సంకల్పంతో మీరు ఉండాలి అని ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మీకు వివరిస్తుంది. అందువల్ల మేము ఈ ప్రజలకు ఏమైనా హక్కులు కాల రాసినప్పుడు, శాంతి భద్రతలు లోపించినప్పుడు ప్రజల్లో చైతన్యపరిచి ఈ శాంతియుతంగా దేశాన్ని మరియు రాష్ట్రాన్ని ఉంచడానికి ప్రజలతో మమేకమై వాళ్ళని చైతన్యపరుస్తూ ప్రజల హక్కులను ప్రభుత్వం ద్వారా తెప్పించడానికి కృషి చేస్తుంది. ఒక ప్రెజర్ గ్రూప్లా పనిచేస్తుంది అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సోదర మహాశయులారా, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రజల్లో ఒక మైనారిటీ వర్గానికే కాకుండా కులాలు మతాలకు అతీతంగా మానవుల హక్కులకు సంబంధించిన ప్రతి ఏ కులమైనా సరే వారికి అందుబాటులో ఉంటూ ప్రజాక్షేమంలో నిమగ్నులై ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కావున మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ద్వారా ఏమైనా మీకు మంచి కార్యక్రమాలు నచ్చితే మీరు కూడా ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్లో చేరి మాకు అండగా నిలిచి తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాము. జై హింద్, జై భారత్. ముఖ్యంగా ఈనాడు అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో కడప జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పటిదాకా ఎంపీజే సంస్థ చేసినటువంటి కృషిని సమీక్షించడం జరిగింది. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ధృవీకరించడం జరిగింది. ఎంపీజే ఒక సువిశాలమైనటువంటి వేదిక. ఇది సమాజంలోని అన్ని వర్గాలు, కుల మత అతీతంగా ప్రతి ఒక్కరికి తమ పూర్తి హక్కులు వాళ్ళు పొందేలా కృషి చేసే ఒక ప్రెజర్ గ్రూప్. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ఏవైతే రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో అందేలా చూడటం, ఇది ఎంపీజే ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఎంపీజే ప్రధానంగా శాంతి, న్యాయం ఈ రెండు సమాజంలో పరిడవిల్లాలని ఆశిస్తుంది. న్యాయం, శాంతి వాస్తవంగా సమాజ మనుగడకు మూల సూత్రం. ఇది ఈ శాంతి, న్యాయం ఈ రెండు గనక సమాజంలో సంపూర్ణంగా గనక విలసిల్లినప్పుడు ఆ సమాజం పురోగతి దిశగా వెళుతుంది. ఈ రెండు కూడా వృద్ధ్యం కాకుండా ఉండటానికి అన్ని వర్గాలతో కలిసి ఎంపీజే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటిదాకా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాని మీద కార్యవర్గం సంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులో మరిన్ని యూనిట్ల ద్వారా అనేక మంది కార్యకర్తలను కలుసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ధన్యవాదాలు. నా పేరు షేక్ అబ్దుల్ రజాక్. నా పేరు హుసేన్ బాషా. నేను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణ అధ్యక్షుడిని. ఈ యొక్క మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ యొక్క ముఖ్య ఆశయాలు ఏమంటే విద్య, వైద్య, ఆరోగ్యము, మానవ హక్కులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా, ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తుంది. ఇక్కడ ఈరోజు జిల్లా క్యాడర్ మీట్ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుల వారు, సుప్రీం కౌన్సిల్ మెంబరు, జనరల్ సెక్రటరీ గారు తదితరులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రొద్దుటూరు పట్టణంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి మేము సంబంధిత అధికారుల వద్దకు వెళ్ళి
ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నాము. పట్టణంలో ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో సమస్యలు ఉంటే ఎంపీజే వారికి మాకు తెలియజేస్తే మా సెక్రటరీ సాబ్ కానీ మా సంబంధిత వారికి సభ్యులకు కానీ తెలియజేస్తే మేము ఆ యొక్క సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే మార్గము చేస్తామని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. జై హింద్, జై భారత్.